గుండె సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారిలోనే గుండె సమస్యలు ఏర్పడుతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో నిర్ధారణ అయింది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అన్ని అంశాల్లోనూ మానసిక ఒత్తిడే ప్రధాన కారణం కావడం గమనార్హం. అయితే మానసిక ఒత్తిడి కారణంగా గుండె సమస్యలు ఉత్పన్నం కాకుండా బాదం పప్పులు రక్షణ కవచంలా నిలుస్తాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించిన అధ్యయన నివేదికలో నిపుణులు తెలిపారు. ప్రధానంగా మానసిక ఒత్తిడితో హార్ట్ రేట్ వేరియబిలిటీ పడిపోవడాన్ని బాదం నిరోధిస్తుందని ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలిపారు. గుండె ఆరోగ్యానికి బాదం చాలా మంచిది. అది చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. 6 వారాల పాటు బాదాంని స్నాక్స్గా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని, దీన్ని తీసుకున్న వారిలో హృదయ స్పందనలు బాగున్నాయని చెప్పారు. గుండె సంబంధిత సమస్యలే కాదు, ఇతర ఆరోగ్య సమస్యల నివారణకు బాదం ఉపయోగించవచ్చు. బాదం ఒమేగా-3, విటమిన్ ఏ, ప్రోటీన్, పీచుతో నిండి ఉంటుంది. దీని పోషకాహార విలువల్ని బట్టి సూపర్ ఫుడ్ అనొచ్చు. ఇందులో ఉన్న ప్రోటీన్ కారణంగా తొందరగా ఆకలి వేయదు. దీనిలోని మెగ్నీషియం వల్ల ఎముకలు బలపడతాయి. ఇంకా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. అంతేకాదు, రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులో నుంచి లిపేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది అరుగుదలకి, అనవసరమైన కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. బాదం పప్పులు తొందరగా ఆకలి కానివ్వవు. కాబట్టి అప్పుడప్పుడు అవి తింటూ ఉండడం వల్ల త్వరగా ఆహారం మీదకి మనసు మళ్లకుండా ఉంటుంది. బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి వయసు కనబడనివ్వకుండా చేస్తోంది. బాదంలో అద్భుతమైన పోషక గుణాలు ఉన్నాయి. పాయసం మీద సన్నని పలుకులుగా చేసి చల్లిన, నూరి కుర్మాలో వాడిన, నానబెట్టి రుబ్బి బాదం పాలు తయారు చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఈ లాభాలన్నింటినీ పొందాలంటే బాదంని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనందమైన, ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం అవుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.